నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం అడావిడి అయిపోతుంది మాకు ఈ 4 రోజుల నుంచి. ఇప్పుడే జస్ట్ ఒక పావుగంట ముందే కొంచెం రిలీఫ్ దొరికిందనమాట. రిలీఫ్ అంటే జనం అందరూ వెళ్ళిపోరు కాబట్టి ఈరోజు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి భోజనం వద్దంట. మేమైతే ఇంకో కోడి దానికి ఫోన్ చేసి అడిగాను రోజు ఏం వండనా, పప్పు వండనా లేకపోతే కోడి వండనంటే కోడి తీయన్నాడు. కోడి బయట తీసాను. ఇవాళ కోడిని వండుతాను. కారం వేసి ఇండియా కారం నా సరళను కట్టించేస్తాను ఇవాళ మా సుధానికి. రోజు కారం కారం అంటున్నాడు. ఇండియా నుంచి తెచ్చుకున్నాను కదా మన కారం, ఆ కారం వేసి వండేస్తాను. తెలుస్తుంది అనమాట. కారం వేయట్లేదు కూరలోనే అంటున్నాడు. వీళ్ళేమో కారం వేయనివ్వరు వారైపోవాలి. నెక్స్ట్ అంటే నువ్వు ఫ్యామిలీ వచ్చారన్నది కదా, వాళ్ళు వెళ్ళిపోరు. మొన్న నాకు కొంచెం సామాన్లు ఇచ్చారు కదా, షాంపూ, ఒక అది జాకెట్ ఒకటి, నెక్స్ట్ కొబ్బరి నూనె. తర్వాత ఏంటంటే నిన్నైతే చెప్పులు కొనుక్కొచ్చారు. చెప్పులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఇంకా ఇవి అనమాట చెప్పులు. ఇవి బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి. నా పాత చెప్పులు చూసారు, ఇవి చూసారా ఎలా ఉన్నాయను? ఇవి చూసారు. చెప్పులు అలాగ ఉన్నాయి అన్నది మేడం. తెగిపోయి మేడం కరిసేస్తున్నాయి అన్నాను. కొత్త కొనుక్కొచ్చారు. కాళ్ళకి మెత్తగా ఉన్నాయన్నమాట. అన్నీ ఏలంగా అంటే చికెన్ కూర తెల్లన్నం వండేస్తాను. మరి చాలా రోజుల నుంచి మీతో సరిగా నవ్వుతూ మాట్లాడలేకపోయాను. మాట్లాడే అవకాశం లేకుండా పోయింది నాకు. అమ్మయ్య అంటే ఒక 4 రోజులు ఇలా ఉంటుంది. పని ఉంటుంది కానీ అంటే తలకాయ తినేంత ఉండదు అనమాట. అది అంటే ఇక్కడికి ఎక్కేసి అక్కడికి అక్కడికేసి తిప్పరు అంత ఉండదు అనమాట. పని అంటే మనకి ఈ పని చేయని చెప్తారా, పని చేసుకోవటమే. ఒకటి మరి అయితే ఇంకా కాసేపు నేను ఆ కోడిని నానబెట్టేసి వంట కార్యక్రమం చూపిస్తాను. అయిపోయింది. ఇంకా వంటగదిలోకి వచ్చాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. చికెన్ కూర తెల్లన్నం. సుధానికి ఇవాళ మంటలు ఇసిపోద్ది. ఇవాళ ఏం చేస్తాడు చూద్దాం. ఫస్ట్ అయితే కోడిని కట్ చేసి ఉంటాను. కోడిని ఒక కోడి అనమాట. పొద్దునకి సాయంత్రానికి కూడా సరిపోద్ది మాకు. దీన్ని కట్ చేసిన పక్కన పెట్టుకుంటాను. అప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేస్తాను. ఇవన్నీ సొద అంతా చూపితే మీకు సిరాకు వచ్చేద్ది. అందుకని కట్ చేసుకున్నప్పుడు నేను మాట్లాడలేను గమ్ముని. ఎందుకంటే కొంచెం కటింగ్లోనూ కొంచెం తడబడుతుంది. దానికోసం అన్నమాట. ఈ మధ్యనే కోసి మొండిపోయింది. ఇది కొంచెం పొదనట్టేసామనుకో పస దిగిపోతుంది. బాబా ఏం తెగుతుందంటే సాకు ఎంత మనకి గంటలు అయిపోద్ది అన్నం కూరని. అందులోకి పొయ్యిలు చాలా స్పీడ్గా వెళ్తాయి. రమ్మని ఇవే సచ్చిన కోళ్ళు. మన ఇంటికాడ ఒకవేళ కోడిని కొనాలకు అయ్యి బాబా ఇది ఇప్పుడు కోసిందేనా పొద్దున్నకి కోసామంటారు చికెన్ షాప్కి వెళ్ళి. ఇక్కడ అనుకో సంవత్సరం పొడుగు ఫ్రిడ్జ్లో ఉన్నా సరే వాళ్ళు మూసిని తినేటివే. అదనమాట. స్కిన్ ఉంచకూడదు. స్కిన్లెస్ చికెను తిని సిరాకు వచ్చేసిందండి. తిరలేకపోతున్నాం. ఈగల బాధ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ లెగ్ పీస్. మధ్యన ఇంగ్లీష్ వచ్చేస్తుంది అది. ఈ కోడి అంటే ఇద్దరికి మధ్యాహ్నం ఒక్క పూటకి అయిపోదు. సాయంత్రం ఒకవేళ ఒక్క అతనే ఉన్నాడు కాబట్టి సాయంత్రం భోజనం వద్దంటే మేము సాయంత్రం కూడా ఇదే అనమాట. అందుకే కోడి వండేస్తున్నాను. లేదంటే సగం కోడి అయితే ఇద్దరికి సరిపోతుంది. ఇంటికాడ మాకైతే ఫ్యామిలీ సరిపోతుంది. సగం కోడి ఐదుగురికి. ఇక్కడ అయితే ఇద్దరు. అయినా కోళ్ళు చిన్నవి. బాబా చాలా పొట్టేస్తుంది ఇది. ఐస్ ఇంకా పోలేదు. ఐస్
ఇంకా చల్లగా లాగేస్తుంది ఐసి. చికెన్ కటింగ్ అయిపోయింది. ఇంక ఉల్లిపాయలు కటింగ్ అనమాట. ఉల్లిపాయలు కట్ చేసుకోవడమే. ఉల్లిపాయలు అయితే చాలా స్పీడ్ కట్ చేస్తాను. మాట్లాడతా కట్ చేస్తాను, అటు ఇటు సూత కట్ చేస్తాను. అది ఉల్లిపాయలు అయితే తాలింపులు వేసేసాను. ఇంకా దంచుడు కార్యక్రమం ఉన్నాం. ఏంటనుకుంటున్నారు? వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయ శుభ్రంగా మెత్తగా దంచి అయితే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కూరలో. ఎందుకంటే కూర వండినట్టు అని ఇలాగ తాలింపులు వేయటం చూపించట్లేదు. ఎందుకంటే అందరూ వండుకునేదే, అందరూ తినేది కదా. అందులోకి నేను స్పెషల్గా వండట్లేదు అందుకని అన్నమాట. కానీ ఏంటంటే ఇది పచ్చిమిరకాయ కొంతమంది చీరేసేలాగా తాలింపులు వేసుకుంటారు నూనె వేసిన తర్వాత. కానీ నేను శుభ్రంగా దంచేస్తున్నాను అనమాట. దంచి అయితే పచ్చిమిరకాయ వెళ్ళిపోయి మంచి స్మెల్ వస్తుంది. అందుకే నేను మాట్లాడుతూనే చూపిస్తున్నాను. కానీ వీడియో కూర ఎలా వండాలి అలా వండాలని చూపించట్లేదు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ కాదు, అంత వెరైటీగా ఉండే టైప్ కాదు. కాబట్టి మామూలుగా అందరూ వండుకున్నట్టే. అందులోకి 3 పచ్చిమిరకాయలు వేసాను. 3 పచ్చిమిరకాయలు అంటే ఈ బాగా కారంగా ఉన్నాయి. ఆడికి బాగా కారం కావాలంట. ఇవాళ కారం అంటే ఇంటి చూపిస్తాను. నేనేమో ఆడి కోసం కారం తక్కువ వేసుకుని తింటున్నాను. రాత్రి అంటున్నాడు అనమాట, నిన్న తూండప్ప కూర వండాను, అది దానికోసం అంటున్నాడు. కారం తింటారు కదా, కారం వేసి ఉండాలి. దంచుడు కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా ఎల్లుల్లిపాయ పచ్చిమిరకాయ ముద్ద కనపట్టలేదు ఇదనమాట. చూసారా ఎన్ని రొట్టెలు వేసాను, మిగిలి చేశారు ఈ రొట్టెలు. దీన్ని ఏమో గర్స్ అంటారు, గర్స్. ఇది కొద్దిగా ఉన్నది చూసారా. ఈ మూల తేని, ఈ మూల ఏమో ఇది జీబినే 3 వెరైటీ జీబులు. ఈ మధ్యలో ఉన్నాయి జైతూలకాయలు అంటారు వీటిని. ఆ జీబును అసలుకి అన్ని కీసులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ అట్టుకు వచ్చేసాను, ఇక్కడ ఇట్టేసాను. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఇట్టాను పొద్దున్న. ఎందుకంటే పొద్దున్న నుంచి చుట్టాలు వచ్చారు, రాత్రి ఖత్తర్ నుంచి చుట్టాలు వచ్చారు. పొద్దున్న వెళ్ళిపోరులే, గెద్దలు అట్టుకొచ్చారు. గెద్దలు వీళ్ళు కూడా వెళ్ళిపోరు పొద్దున్నే. ఇందాక టిఫిన్ చేసేసి గవాసాయి తాగేసి, గవాసాయి వాళ్ళ సొంత డల్లాలు తెచ్చుకున్నారు ఫ్లాస్కోలు, అందులో కాసిచ్చేసాను, పట్టుకుని వెళ్ళిపోరు. నాకైతే మాత్రం చాలా పనులకు చెప్పారనమాట. అక్కడ అక్కడ కింద ప్రాసెస్ వేయమన్నారు, మళ్ళీ లైటింగ్ కట్టడానికి స్తంభాలు పాతమన్నారు. అక్కడేమో కొత్తది చెక్కలు ఇల్లు కట్టారు కదా, అది పైకి వేసిపోయినాయి, అవన్నీ దిగ్గొట్టమన్నారు. ఇవన్నీ చెయ్యాలన్నమాట. అంటే నేను వెళ్ళిపోరని చెప్పడం కాకుండా నా పని అయితే నాకు ఉన్నది. అంటే కొంచెం తలకాయ నొప్పి తగ్గిందనేసి అంటున్నాను అంతే, అంతకు మించి ఏం కాదు. రెడీ అవుతుంది. వచ్చే టైంకల్లా వండుంచేతాను అనమాట రెడీగానే. ఇద్దరం కలిసి తింటాం. ఒక్కటి బియ్యం అయితే కడిగెట్టుకున్నాను. బియ్యం అంటే బాస్మతి బియ్యం. ఇంటికాడ 70 రూపాయలు ఎంతోనాయి. ఎప్పుడన్నా బిర్యానీ వండుకునే పలం అయితే అప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఇంటికాడ. ఇక్కడైతే ఇంక డైలీ అయ్యే, అన్నం వండుకున్నప్పుడు అలా అయ్యే. వీళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది అనమాట ఆ బియ్యం. మన ఇంటికల్లా కోటా రైస్ అయ్యి దొరకవు. ఈ బియ్యం వల్ల చాలా ఉపకారాలు ఉన్నాయి. ఫ్రీగా షుగర్ వచ్చేద్ది, ఫ్రీగా బీపీ వచ్చేద్ది, ఫ్రీగా మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. ఫస్ట్ మోకాలు నొప్పులు, కాళ్ళు ఆగేస్తుంటాయి ఎక్కువ నట్టు తింటే. ఇవి అనమాట ఆ బియ్యం వల్ల వచ్చే ఫ్రీగా వచ్చే ఉపకారాలు మనకి. ఇవి షుగర్, బీపీ, మోకాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవే ఫ్రీగా వస్తాయి. చికెన్ కూర అయితే వండేను. అసలు కలర్ ఎలా ఉందో చూడండి, చెప్పండి నాకు. కారం అయితే గట్టిగానే ఉన్నది. సుధాని రావాలి, అప్పుడు పెట్టాలి, అప్పుడు సరిపోయింది అంటాడో కారం లేదంటాడో చూడాలి. కారం అయితే పూర్తి అయిపోయిందండి, వండేసాను. ఇంకా మనోడు వచ్చిన తర్వాత తినేసి మళ్ళీ పైపులు ఎట్టడానికి వెళ్ళాడు. పైపులు తవ్వి మళ్ళీ పైపులు అవి బిగించాలి. ఇదండి బాబా పొద్దునుంచి నా పని. అంటే తెల్లరగట్ల 3 గంటలకు స్టార్ట్ చేశాను ఇవాళ పని. అంటే అప్పటికప్పుడు నాకు కంగారు అంటే పని ఎక్కువ ఒత్తిడి వల్ల పొద్దున్న చేయలేకపోయాను అనమాట. పొద్దున్న చేయకే ఇప్పుడు చేశాను. సరే అండి, మరి అయితే కారం కూర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనోడికి మంట వచ్చిందో లేదోను. ఓకే మరి ప్లీజ్ కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఉందో కామెంట్, ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఓకే అండి, మరి బాయ్ అందరికీ జై హింద్.